ఆహా, 1000 కోయిలల మధుర గానం, అమరకాంతల మయూర నాట్యం, దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్య సుందరి. సుందరి ఎవరు మా రాకుమారి వెంట పడుతున్నావు? నువ్వెవరో నా తమ్ముడు అటకాయితున్నావా? ఇట్లా చెప్తా. రాకుమారి. ఎవరు నువ్వు? ఈ వనంలోకి ఎలా వచ్చావు? రాకుమారి. రాకుమారి బంధించండి, బంధించండి. రాకుమారి మీ సుకుమారమైన బాహుల్లో బంధించండి. రాకుమారి. ఏంటట చూస్తున్నావా? పల్లె మొగ్గలు. మల్లె మొగ్గలు. మళ్ళీ 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 వచ్చావా? రాకుమారి. వాళ్ళు గాఢ ప్రేమలో ఉన్నారు. రాకుమారి. నీళ్ళలో దోస్తావా? ఆనందభరితము. ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి నందనోద్యానవనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు. ఆశ్చర్యభరితం. రాకుమారి పద్మావతీ దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు. సంతోషభరితం. అంతేకాదు ఆమెతో సంభాషించాడు కూడా. వినోదభరితం. అది కాదు మహారాజా. నార్మై, పువ్వుల మీద వాలే తుమ్మిద పురుగు కూడా వనంలోకి రావడానికి వీల్లేదని తెలియదు. వచ్చాడు. వస్తే అతన్ని పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని తెలియదు. బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా? అవమాన భరితం. అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ? మొత్తం సైనిక బలానికి అంతటికీ నాయకత్వం వహిస్తున్నా. ఇది నీకు అవమానం కాదు? అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా? వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నిగ్గదీయండి. ఇంతకు ఎవడవాడు? వీరాకి వీరుడిలా ఉన్నాడు నాన్న. కత్తి యుద్ధంలో కథలు తొక్కాడు. మన సైనికులంతా చిత్తు చిత్తు. ఖడ్గవీరుడు అన్నమాట. ఎలా వచ్చాడు? గుర్రం మీద వచ్చాడు మహారాజా. వాడు వచ్చింది గుర్రం మీద ఏనుగు మీద అని కాదు ప్రశ్న. ఏ విధంగా లోపలికి వచ్చాడు అని. ఏ విధంగా రావడం ఏమిటండి? ఇక మీదట ఎవరు ఇలా రావడానికి వీలేదని చెప్పండి. తెగించొస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి. విన్నారుగా మహారాణి వారి ఆజ్ఞ. మీకు చేత కాదంటే చెప్పండి. అమ్మాయిని అసలు ఉద్యానవనానికి వెళ్లకుండానే కట్టడి చేస్తాను. నాన్న పోనీ నేనే స్వయంగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను. సరేనా తల్లి? ఏమిటి? నాకు ఏమీ కనిపించడం లేదు, చూపు రాలేదు. మా ప్రయత్న లోపం లేకుండా అన్ని ఔషధాలు వాడాం, సర్వ చికిత్సలు చేశాం మహారాజా. కానీ అవును, మీరేం చేస్తారు? నేను చేసిన పాపమే నాకు శిక్ష విధించింది. మీరు పాపాలు చేశారా? ఆ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టామే. ఏం సోదర దక్షిణ్? అవును సోదరుత్తర్. కనుక ఓ జనక్, అనగా ఓ తండ్రి, మీరు కీర్తిశేషులు అయ్యే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఈ రాజ్యపాలన మేమే సాగిస్తాం. దుర్మార్గులారా, మీ తల్లి పోయిన నాటి నుంచి అతి గారాభంగా పెంచి పెద్ద చేస్తే మీరేం పెరిగించలేదు, మేమే పెరిగాం కనుక మేమే పాలిస్తాం. మూర్ఖులు,
మీరు రాజ్యపాలన చేయడమా? ఏ ఆవులు గేదెలు సైతం కొంతకాలమే పాలిస్తాయి, కానీ మీరు మాత్రం ఇంత వయసు వచ్చినా ఇంకా పాలిస్తూనే ఉన్నారు. మరి మేమెప్పుడు పాలిస్తాం? చూడండి జనక్. పాపం చూడలేరు కదా ఉత్తర్. ఓహో, అయితే వినండి జనక్. ఆ, ఈ రోజు నుంచి మేమే సింహాసనం అధిరోహించి అనగా ఎక్కి సోదర్, ఉమ్, మనకున్నది ఒకటే సింహాసనం కదా, ఉమ్. దాని మీద ఇద్దరం ఎలా పాలిస్తాం? ఆ సింహాసనాన్ని రెండుగా చీల్చండిరా, చీల్చండి. ఆ, చీల్చి చెండాడుతాం, చెండాడి పాలిస్తాం, పాలించి లాలిస్తాం. లాలించి చూపిస్తాం. అయ్యో, అంతా నా కర్మ, నా కర్మ. వెన్నెలను వేడెక్కిస్తూ విరహతాపం కలిగిస్తున్న వయ్యారి, ఏమి సొగసు, ఏమి హొయలు. ఏ బుగ్గలు, మల్లె మొగ్గలు, నీ ముఖం, తీయకుమడి పండు, నీ కళ్ళు, సంపెంగ రేకులు, నీ పళ్ళు, దానిమ్మ ఎద్దలు, చచ్చుదోమ చక్కని కల పాడు చేసిందో. విజయా విజయా, ఇదట్టా కూకొని కళ్ళు మూసుకున్నావా? నిద్రతే ఏసయ్యా. నిద్ర కాదు, నా హృదయంలో బంధింపబడిన ముగ్ధమోహన రూపం బయటికి పోకుండా కళ్ళు మూసుకున్నాను. సద్దు చెయ్యకు. మోనుల్లాగా ముక్కు మూసుకొని కూసో. చేత కాకపోతే ఈరున్నంటావా యుద్ధాలు చేస్తావా? సూర్యున్నంటావా సాగసాలు చేస్తావా? నీకు ధైర్యం ఉంటే ఆ రాకుమారి మనసును లాక్కొచ్చి నీ మనసులో కలిపేసుకో. మూతి మీద మేసం ఉంది, ముక్కు మీద రోసం ఉంది, వెళ్ళటానికి గుర్రాలున్నాయి, దూకటానికి గోడ. ఏమైనా సరే నా రాకుమారిని చూడాల్సిందే. ఇదట్టా నీకు రోసం చెట్టు సప్పడిపోవటమే. మీరు మాత్రం నా మదరికలు చూసుకోవద్దు. ఇదే నేను వస్తానే ఉండు. అర్ధరాత్రి వేళ అంతఃపుర గాయకుడు ఎవడవరా నువ్వు? ఇతడే ప్రభు, వసంతవనంలో ప్రవేశించి కత్తి యుద్ధం చేసిన వాడు. శాబాష్, వాడివా నువ్వు? గానకళలో కూడా ప్రవేశం ఉందా నీకు? అంతఃపురంలోనే ప్రవేశించిన వాడికి గానకళలో ప్రవేశం ఉండదా మహారాజా? అబ్బా, వాడిని మెచ్చుకుంటారేంటండి? ఏం పద్మ, వాడు నీ మందిరంలోకి వచ్చి గాన కచేరీ చేస్తుంటే మాకు చెప్పొచ్చు కదా, భటుల్ని పిలవచ్చు కదా. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదు మహారాణి, మేలుకునే ఉన్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలాలు కాస్తూనే ఉన్నారు. నేనే కోటగోడెక్కి దూకి లోపలికి వచ్చాను. ఆ? ఒక సామాన్యుడు అతి సులభంగా అభేద్యమైన కోట గోడ దూకి లోపలికి రాగలగడవా? ముందా గోడ కట్టిన శిల్పిని రప్పించండి, వాడిని శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో, వాడిని శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ఎంత పొగరగా మాట్లాడుతున్నావురా, నిన్ను చిత్రవధ చేస్తా.
రాకుమారి, నేను మీకు బందీనే గాని ఆ భటులకు కాదు. వచ్చే శుక్రవారం అదే వసంత మండపంలో. ఉం? వచ్చేదాన్ని పద. బతకలేదు, ఏమీ లేదు. పదకొంటుంటే